ఒడిశాను 24 ఏళ్ల పాటు ఏకధాటిగా పాలించిన బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి చవిచూడటంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ రఘువర్ దాస్ కు రాజీనామా లేఖను అందించారు. వెంటనే దాన్ని ఆమోదించిన గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు తాత్కాలిక సీఎంగా కొనసాగమని నవీన్ పట్నాయక్ ను కోరారు. ఒడిశాలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో భాజపా విజయ దుందుబి మోగించింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకు గాను భాజపా 78 స్థానాలతో మెజారిటీ మార్కును దాటింది. బీజేడీ 51, కాంగ్రెస్ 14, ఇతరులు 4 స్థానాలు సాధించారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపా సిద్ధమైంది. ఒడిశాలో మొత్తం 21 లోక్సభ స్థానాలకు 20 చోట్ల భాజపా విజయం సాధించగా ఒక చోట కాంగ్రెస్ గెలుపొందింది. బిజు జనతాదళ్ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. 2.5 దశాబ్దాల తర్వాత ఒడిశాకు కొత్త సీఎం రానున్నారు. భాజపా తరపున కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మాజీ మంత్రి జోయల్ ఓరం, భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండాలు ముఖ్యమంత్రి అభ్యర్థి జాబితాలో ముందున్నారు. వీరంతా లోక్సభ స్థానాల్లో విజయం సాధించడంతో ఒడిశా సీఎంగా కాషాయ పార్టీ కొత్త వారిని పరిచయం చేసే అవకాశం ఉండవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి.